యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనం నుండి 30వ వచనం వరకు. యేసు వారితో, నా తండ్రి ఇంకను పని చేయుచున్నాడు, నేను చేయుచున్నాను అని చెప్పాను. ఇది వినున యూదులు ఆయనను చంపుటకు ఇంకను ఎక్కువగా ప్రయత్నించరి. ఏలైనా ఆయన విశ్రాంతి దిన నియమమును మీరుటయే కాక దేవుడు తన తండ్రి అని చెప్పుచూ తనను దేవునికి సమానముగా చేసుకొనుచుండెనని వారు భావించరి. యేసు వారితో ఇట్లా పలికెను, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో దానినే కాని తనంతట తాను ఏమియూ చేయజాలడు. తండ్రి ఏమి చేయనో కుమారుడు దానిని అట్లే చేయను. తండ్రి కుమారుని ప్రేమించను, తాను చేయు ప్రతి దానిని కుమారునకు చూపును. ఇంతకంటే గొప్ప కార్యములను చేయుటను ఆయనకు చూపి మేము ఆశ్చర్యచకితులను చేయను. తండ్రి ఎట్లు మృతులను సజీవులుగా చేయను, అట్లే కుమారుడు తనకిష్టమైన వారిని సజీవులను చేయను. తండ్రి ఎవరికిని తీర్పు విధింపడు, తీర్పు విధించు సర్వాధికారము కుమారునకు ఇచ్చను. అందరూ తండ్రిని గౌరవించినట్లే కుమారుని కూడా గౌరవించుటకు ఆయన ఇట్లు చేసెను. కుమారుని గౌరవింపనివాడు ఆయనను పంపిన తండ్రిని కూడా గౌరవింపడు. నా మాటలు ఆలకించి నన్ను పంపిన వారిని విశ్వసించువాడు నిత్యజయం పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అతడు తీర్పునకు గురికాడు, అతడు మరణమును దాటి జీవమందు ప్రవేశించును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో దుష్ట యూదులు యేసు ప్రభుని వ్యతిరేకిస్తున్నారు, ప్రభుని చంపటానికి కుట్ర చేస్తున్నారు. యేసు ప్రభు దేవుని కుమారుడు అని తాను ప్రజలకు తెలియచేస్తున్నాడని మరియు తాను విశ్రాంతి దినం రోజున అద్భుతాలు చేస్తున్నాడని వారు వ్యతిరేకించి ప్రభుని చంపటానికి ప్రయత్నం చేస్తున్నారు. యేసు ప్రభు యెరూషలేములో ప్రవేశించినప్పుడు అక్కడ ఉన్న బెత్సతా అనే పేరు కలిగిన కోనేరు చెంతకు వెళ్లారు. అక్కడ అనేక మంది రోగులు ఎదురు చూస్తున్నారు. దేవదూత వచ్చి అప్పుడప్పుడు నీటిని కదిలిస్తుంది. ఆ నీరు కదిలిన తర్వాత ఎవరైతే మొదటిగా ఆ కోనేటిలో దిగుతారో అటువంటి వారు స్వస్థత పొందుకునేవారు. అక్కడ 38 సంవత్సరం నుండి అనారోగ్యంతో బాధపడే వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని చూసి ప్రభు జాలిపడి తనకు స్వస్థతను దయచేస్తున్నాడు. ఆ వ్యక్తిని స్వస్థపరిచిన రోజు విశ్రాంతి దినము. అది తెలుసుకుని దుష్ట యోధులు ప్రభుని వ్యతిరేకించారు, ప్రభుకి వ్యతిరేకంగా కుట్ర చేశారు. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో యేసు ప్రభు తండ్రిని గురించి తెలియచేశాడు. తండ్రి కుమారుని ప్రేమించను, కుమారుని గౌరవించేవాడు తండ్రిని గౌరవిస్తున్నాడు, కుమారుని ప్రేమించేవాడు తండ్రిని ప్రేమిస్తున్నాడు. తండ్రి కుమారునికి అధికారం ఇచ్చాడు, తీర్పు చేసే అధికారము కుమారునికి దయచేశాడు అని తెలియజేసినప్పుడు వారు ప్రభుని వ్యతిరేకిస్తున్నారు. ప్రభుకు వ్యతిరేకంగా కుట్ర పన్ని ప్రభుని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, దుష్ట యోధులు ప్రభుని సరిగా అర్థం చేసుకోలేదు. ప్రభుని అర్థం చేసుకోలేకుండా వారు తిరస్కరించారు. అందుకనే ఆ దుష్ట యోధులు ప్రభు యొక్క రక్షణను పొందుకోలేకపోయారు. ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్యమైన ప్రజలు, పేదవారు ప్రభుని ప్రేమించారు, ఆహ్వానించారు, విశ్వసించారు. అటువంటి వారందరూ కూడా ప్రభు యొక్క వరప్రసాదాలు పొందుకున్నారు. మనము ప్రభు యొక్క వరాలు పొందుకోవంటే ప్రభుని ప్రేమించాలి, ప్రభుని అంగీకరించాలి, ప్రభుని విశ్వసించాలి. అప్పుడే ప్రభు మనకు తన యొక్క వరప్రసాదాలు కుమ్మరిస్తాడు. ప్రియ మిత్రులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, నేటి సువార్త ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వందనాలు. ప్రభువా, నేటి సువార్తలో దుష్ట యూదులు కొంతమంది నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభుని వ్యతిరేకించారు, చంపడానికి కుట్ర చేశారు. వారు అంగీకరించలేదు, విశ్వసించలేదు కాబట్టి వారు రక్షణ పొందుకోలేకపోతున్నారు. ప్రభువా, మేము మా జీవితంలో నీ వాక్యాన్ని విశ్వసించి నీ వాక్యం ప్రకారంగా జీవించటానికి మాకు నీ యొక్క వరప్రసాదాలు దయచేయండి. ఈ రోజున ఎవరెవరైతే వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేస్తున్నారో అటువంటి వారందరినీ కూడా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.